నా పేరు కునాద్రాజ్ నాగపద్మ అండి. మొగనాటి కిషోర్ కుమార్ అనే వ్యక్తి జాబ్ రైల్వేలో జాబ్ ఇప్పిస్తానని చెప్పి 20 లక్షల రూపాయలు అబ్బాయికి నాకు జాబ్ ఇప్పిస్తానని చెప్పి 3 సంవత్సరాల నుంచి 20 లక్షల దాకా మనీ అన్నది తీసుకున్నారండి. లెటర్స్ ఇస్తూ ఉన్నారు. ఆ లెటర్ గురించి అడుగుతుంటే తీసుకుంటున్నారు, ఇస్తున్నారు. ఐడి కార్డు ఇచ్చారండి. అక్కడికి నర్సాపురం వెళ్ళాము. వెళ్ళి అడిగితే ఇది ఫేక్ అమ్మా, వెళ్ళి ఆ వ్యక్తినే కనుక్కోండి, మీరు చూడండి అని చెప్పారు. ఇక దీంట్లో 3 వ్యక్తులు ఉన్నారండి, రైల్వే ఉద్యోగులు. మొగనాటి కిషోర్ కుమార్, కరీముల్లా, షఫీ ఆయన 3 విజయవాడలో ఉంటారని తెలుసు. దీంతో ఒక రాజకీయ నాయకులు చిన్న అనే ఆయన తెలుగుదేశం నాయకులంట. ఏదన్నా విషయం వచ్చినప్పుడు ఆయన 4-5 సార్లు మాకు వీడియో కాల్, మామూలు కాల్ చేసి అమ్మా నాన్నకి మాట్లాడారు. ఏమండి మీ అమ్మాయికి జాబ్ వస్తుంది, కొంచెం కంగారు పడకండి, ఏదో ఇష్యూ వల్ల ఆగింది అని చెప్పేవారు. లాస్ట్ టైం నాన్నగారు నేను కిషోర్ కుమార్ వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఈ మనీ విషయం ఏంటి, జాబ్ వస్తుందా రాదా, లేకపోతే మా మనీ మాకు రిటర్న్ చేయండి అని అడగడానికి వస్తే మా మీదే కేసు పెట్టారండి. పోలీస్ స్టేషన్ లో, చిలకపూడి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. మాకు న్యాయం చేయాలని మేము కేసు పెట్టడానికి వెళ్తే 3 పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, మా కేసు తీసుకోలేదు. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే కేసు పెట్టండి అన్నారు. కాళ్ళమండలం, జక్రం గ్రామం అండి మాది. కాళ్ళమండలంలో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాము. ఇది మీడియా ద్వారాగా న్యాయం జరగాలని మేము ఈ మీడియాలో ఇక్కడ కిషోర్ కుమార్ వాళ్ళ ఇంటికి వచ్చామండి. 20 లక్షల రూపాయలు అన్యాయం జరిగింది. మా మనీ మాకు రిటర్న్ ఇవ్వాలని కోరుతున్నాము. 3 ఇయర్స్ నుంచి ఇచ్చారండి. అపాయింట్మెంట్స్ 2-3 ఇచ్చారండి, మళ్ళీ తీసుకున్నారు. జాబ్ లో జాయిన్ అయిపోతారు, నర్సాపురంలో జాబ్ వచ్చిందని ఐడి కార్డు ఇచ్చారండి. మళ్ళీ బ్యాంక్ లో లోన్ కూడా వచ్చేసింది మీకు అని నా చెక్కులు కూడా 2-3 తీసుకున్నారండి. అన్ని కన్ఫర్మ్ గా ఉన్నాయి, మిమ్మల్ని జాబ్ పంపించేస్తే లోన్ కూడా వచ్చేస్తుందండి, అందరికి మంచిగా జరుగుతుంది అని చెప్పారు. చాలా మంది వేరే కొంతమంది ఒక 10 మంది దగ్గర కూడా మనీ తీసుకుని మేడం గారికి జాబ్ వచ్చేసిందని నా ప్రూఫ్లు పెట్టి వాళ్ళని నమ్మబలికారండి. వాళ్ళందరూ కలిసి ఇది జాబ్ అవునా కాదా అని మా ఇంటికి వచ్చి మాకు హరాస్మెంట్ పెట్టి గొడవ చేశారండి. అందుకోసం ఇవన్నీ చూసి వచ్చి అడుగుదాం ఏమవుతుందని వచ్చామండి ఇక్కడికి. కాబట్టి అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాకు అండదండగా ఉన్నారు. మీరు ఏదన్నా చెయ్యాలనుకున్నా మీ ప్రాణానికే హాని ఉంది, మీ అబ్బాయి మీ అమ్మా నాన్న వాళ్ళకి అని బెదిరిస్తున్నారండి. అందుకోసం న్యాయం జరగాలని మీడియా తెలుగుదేశం పార్టీ నాయకులు ద్వారా చిన్న గారని తెలుగుదేశం నాయకులు ఉన్నారండి. అలా చాలా మంది ఉన్నారు. కొంతమంది ఆ నాయకులు బెదిరిస్తున్నారండి కాల్ చేసి. మాకు న్యాయం జరగాలని పోలీస్ వారిని, రైల్వే వారిని మీడియా ద్వారాగా కోరుతున్నామండి. నమస్తే అండి, నా పేరు వేగేసిన గంగభవాని. నేను చిలకలపూడిలో నివాసం ఉంటాను. నా దగ్గర రైల్వే జాబ్లు ఇప్పిస్తానని చెప్పి మొగనాటి కిషోర్ కుమారు, మేము ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందే ఉన్నాము. ఆయన మా దగ్గర మొత్తం 3.5 లక్షలు తీసుకున్నాడండి. కాలయాపన చేస్తూ వచ్చి అప్పుడు ఇస్తావు ఇప్పుడు ఇస్తావు అని జాబ్లు అడుగుతున్నారు. గట్టిగా అడిగి తింటే బెదిరిస్తున్నారు. మా డబ్బులు అయితే మాకు కావాలి. ఇలాగా నాకు అనవసరంగా జాబ్ ఇప్పిస్తానన్నానండి రైల్వేలో. దానికోసమనే 3.5 లక్షలు కట్టాను. మళ్ళా అడుగుతుంటేనేమో మీరు జాగ్రత్తగా ఉండండి అని బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. దీంట్లో కొంతమంది పార్టీ నాయకులు కూడా ఉన్నారు. ఆయన పేరు చిన్న కౌన్సిలర్ అని చెప్పి పరిచయం చేశారండి. ఆయన డైరెక్ట్ గా అయితే కలవలేదు, కానీ ఫోన్లో వీడియో కాల్స్ అయితే మాట్లాడారు. మా డబ్బులు మాకు ఇప్పించండి, మీకు ఖచ్చితంగా జాబ్ ఇప్పిస్తాము, మేము పార్టీలో ఉన్నాము, మీ జాబ్కి ఏం డోకా లేదు, కంగారు పడకండి అని 2-3 ఇయర్స్ నుంచి కాలయాపన ఇలా చేస్తూనే వస్తున్నారు. సరే ఇదంతా వద్దు, మాకు జాబ్స్ వద్దు, మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి, మేము కట్టిన డబ్బులు అసలైనా ఇచ్చేసేయండి అని చెప్పి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి గత 10 రోజుల క్రితం వచ్చినప్పుడు మా మీద రివర్స్ కేసు పెట్టారు. మా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారని ఆయన వెళ్ళి హాస్పిటల్లో కూర్చొని మా పేరెంట్స్ మీద మా మీద కేసులు పెట్టారు. మా డబ్బులు కూడా మాకు ఇవ్వలేదు. మా డబ్బులు మాకు కావాలి. స్టేషన్లో కంప్లైంట్, చిలకలపూడి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి. ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఇంకా మాకు ఏ విషయం కూడా మాకు రిటర్న్ కాల్ అయితే రాలేదు. 15 మంది ఉన్నారండి. అంటే ఒక్క చిలకలపూడిలో, మచిలీపట్నంలోనే కాదండి, పామరు, ఇనకూదురు, భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, మొగల్తూరు, కాళ్ళమండలం, ఇలా చాలా చోట్ల ఉన్నారండి. మాకు వాళ్ళు ఇచ్చిన కొన్ని ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అపాయింట్మెంట్ లెటర్స్ అని ఇవ్వడం, ఐడి కార్డ్స్ అని ఇవ్వడం,
ఇలా కూడా మాకు ఇచ్చారు. దీనివల్ల మేము కొంచెం గట్టిగా నమ్మాల్సి వచ్చింది ఇస్తారని. కానీ వీళ్ళు టైము బాగా తినేయడంతో మాకు డౌట్ వచ్చి మా డబ్బులు మాకు ఇమ్మంటే మా మీద రివర్స్ కేసు పెట్టారు. లేదండి, ఇవి మాకు ఒరిజినల్ అని మాకు ఇచ్చారు. మేము పలానా మాకు ఎక్కడైతే పోస్టింగ్ పడుతుందో అక్కడికి వెళ్ళి అడిగితే ఇవి నకిలీ అండి, మీరు మిమ్మల్ని ఎవరు మోసం చేశారు, ముందు అక్కడికి వెళ్ళి కనుక్కోండి అని అన్న తర్వాతే మేము వాళ్ళ ఇంటికి వచ్చాము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.